హలో, ఎలా ఉన్నారు? సమ్మర్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారా? మ్యాంగో సీజన్, ముంచెలు, ఐస్ ఆపిల్, ఇంకా రకరకాల కొత్త కొత్త ఫ్రూట్స్ ఉంది. హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఫ్రెష్ ఫ్రూట్స్ని ఎంజాయ్ చేస్తున్నారు. పేరెంట్స్ ఏమో పచ్చళ్ళు, కారపొడులు పెట్టేసుకుని వెకేషన్ ఇదన్నీ ఎక్కడికి వెళ్ళాలి, క్యారేజ్ కట్టే పని లేదు, పొద్దుట తొందరగా లేసే పని లేదు, కొందరు రిలాక్స్గా ఉంటారు. నెక్స్ట్ మంత్ నుంచి మొత్తం హడావుడి టెన్షన్, అది చదువు ఇది చదువు, ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది, బిజీ బిజీ బిజీ. బట్టలు, యూనిఫామ్ ఎక్కడ ఉంది, బ్యాగ్ ఎక్కడ ఉంది, లంచ్ ప్యాక్ ఏది, ఇలా ఎప్పుడూ ఒక రకంగా ఏదో ముంబై ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కినట్టు అంత హడావుడిగా ఉండటం ఉందా. నెక్స్ట్ మంత్ నుంచి మనకు స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది, ఓకే. మరి ఈ మంత్ కొందరు టిప్స్లన్నీ తీసుకపోతే మన పరిస్థితి నెక్స్ట్ మంత్ ఇంకా వర్స్ట్ అవుతుంది. సమ్మర్లో మన పిల్లల్ని, మనని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో కొన్ని ఐ రిలేటెడ్గా కొన్ని కేర్ చూద్దామా. అంటే ఎందుకు అన్ని సీజన్స్ ఉన్నాయి, సమ్మర్ ఎందుకు మరి అంత స్పెషల్గా సమ్మర్ హాలిడేస్, సమ్మర్లో డిహైడ్రేషన్ అవుతుందని అన్నీ ఎందుకు అలా అంటారంటే, సమ్మర్లో లైట్ ఎక్కువ, హీట్ ఎక్కువ, డస్ట్ ఎక్కువ, ఇక స్క్రీన్ టైం కూడా పిల్లల్లో ఆబ్వియస్లీ ఎక్కువైపోతూ ఉంటుంది. ఇదన్నీ ఎలా మేనేజ్ చేసుకోవటం అనేది చిన్న టిప్స్ చెప్తాను. లైట్ ఎక్కువ అవటం వల్ల మనకు ప్రాబ్లం ఏంటి, ఇంకా అసలు ఇంట్లో లైట్ వేసుకోవాల్సిన అవసరం లేదు, హ్యాపీగా వెలుతురు వస్తుంది, అన్నీ కనపడుతుంది కదా. లైట్ ఎక్కువ అవటం వల్ల యూవీ రేజెస్ కూడా మనకు రేడియేషన్ ఎఫెక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. అది వీలైన వరకు ఎంత తక్కువ రేడియేషన్ ఉంటే అంత బెటర్. సో యూవీ రేడియేషన్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలంటే మంచి గాగుల్స్, అంటే టోటల్గా ఐ కవర్ అయిన గాగుల్స్ వాడుకోవటం సేఫ్ సైడ్. పిల్లల్ని బయట తీసుకెళ్ళి యాక్టివిటీస్ అన్నీ చేసినప్పుడు, లేదంటే మన ఏదైనా బయట షాపింగ్ కొని దేనికైనా డ్రైవింగ్ చేసే వాళ్ళ కూడా గాగుల్స్ వాడుకోవటం బెటర్. గాగుల్స్లో కూడా రకాలు ఉన్నాయి, ఫోటో గ్రే, ఫోటో బ్రౌన్, పోలరైజ్డ్, అలా ఏదో ఒక సన్ గ్లాసెస్ తీసుకోవడం. సన్ గ్లాసెస్ కూడా మరి చిన్న సైజ్ కాకుండా టోటల్గా పెద్ద సైజ్, అంటే లైక్ ఇలా టోటల్గా ఐబ్రోస్ కూడా కవర్ అయిన గ్లాసెస్ తీసుకుంటే మీకు రేడియేషన్ ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. లైట్ కూడా బెటర్గా చూడగలుగుతారు. కొంతమందికి సన్లైట్ చూడంగానే కళ్ళు మూసుకుపోవటం అట్లా ఉంటుంది, అంటే వాళ్ళు లైట్ చూడలేరు, వాళ్ళకి లైట్కి సెన్సిటివ్గా ఉంటారు. అలాంటి వాళ్ళు ఇంకా తప్పనిసరిగా మంచి లెన్స్ యూజ్ చేసుకోవటం బెటర్. ఇంకా ఏమవుతుంది, డస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ డస్ట్ ఎక్కువ ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ రిస్క్ పెరుగుతుంది. అలాగే ఫ్లవర్స్ ఇదన్నీ దీని నుంచి పోలిన్ చెప్పి కొన్ని రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అవ్వటం వల్ల, ఎక్స్పోజర్ వల్ల ఏమవుతుంది, అలర్జీ కూడా ఉంటుంది. సో ఇన్ఫెక్షన్ పెరుగుతుంది, అలర్జీ కూడా పెరుగుతుంది. అది రెండు గ్లాసెస్ పెట్టుకుంటే వీలైన వరకు కొద్దిగా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. పవర్ ఉన్న పిల్లలు తప్పదు, పవర్ లేని పిల్లల్ని కూడా గ్లాసెస్ వాడుకోవటం మస్ట్ అండ్ షుడ్ అలవాటు చేయించండి. ఇక హీట్ ఎక్స్పోజర్, ఈ హీట్ వల్ల ఏమవుతుంది, బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. సో మన పిల్లలకి హైడ్రేట్ చేసుకోవటం, బాడీని డీహైడ్రేట్, చెమటలు దీని వల్ల సోడియం లెవెల్స్ తగ్గిపోయి వీక్గా ఉండటం, నీరసంగా ఉండటం, నేను నడవలేదు, నాకు అస్సలు ఓపిక లేదంటారు. మన పిల్లలు ఏదైనా చిన్న పని చేయండి, అసలు అమ్మ నాకు ఓపిక లేదు, నాకు టైర్డ్గా ఉంది, నా వల్ల కాదంటారు. సో వాళ్ళు డీహైడ్రేట్ అవుతున్నారు, వాళ్ళు సరిగ్గా ప్రాపర్గా వాటర్ తీసుకోవట్లేదని చెప్పి వాళ్ళకి కూర్చోబెట్టి అట్లీస్ట్ రోజు మీదనికి ఒక 2 లీటర్ వాటర్ తీసుకోవటం. ఈ వాటర్ వాళ్ళు ఒక్కలే తాగుతున్నారా లేదా అని ఎలా తెలుస్తుంది, వాళ్ళకి సపరేట్ బాటిల్ పెట్టండి. దట్టు ప్లాస్టిక్ బాటిల్ వల్ల క్యాన్సర్ రిస్క్ మనకు పెరుగుతుంది. ఆ క్యాన్సర్ ఇవన్నీ కూడా ప్లాస్టిక్ ఎంత తక్కువ వాడితే అంత బెటర్. ప్లాస్టిక్ అంత సేఫ్ కాదు కాబట్టి స్టెయిన్లెస్ స్టీల్ కానీ కాపర్ ఆర్ గ్లాస్ బాటిల్ కూడా, అంటే పిల్లలు హ్యాండిల్ చేయగలిగితే గ్లాస్ బాటిల్, లేదంటే కాపర్ అండ్ స్టీల్ బాటిల్ ఆల్వేస్ బెటర్. అది ఇచ్చేసి వాళ్ళ టాస్క్ లాగా రోజుకి 2 లీటర్ వాటర్ నువ్వు తాగాలి, లేదంటే బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది, సలైన్ పెట్టాల్సిన అవసరం కూడా కొన్నిసార్లు రావచ్చు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుని తాగినట్టు చూసుకోవటం. అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్, వెజ్జెస్ ఎక్కువ,
నాన్ వెజ్ తినేయగలిగారు కూడా. కానీ ఈ ఆయిల్ ఫుడ్, ఫ్రై ఐటమ్స్, ఫాస్ట్ ఫుడ్ ఇలాంటిదన్నీ తగ్గించుకొని కొంత సెమీ సాలిడ్గా ఇస్తున్నప్పుడు పిల్లలు ఏంటంటే తొందరగా డైజెస్ట్ చేసుకోగలుగుతారు. దట్ అది కూడా కొంత హైడ్రేషన్ కూడా కొంత బెటర్గా ఉంటుంది. వీలైనంత వరకు ఇంకొంత ఎక్కువ ఫ్రెష్ జ్యూసెస్ ఇవ్వటం, లేదంటే సూప్ లాగా అట్లా కొంత ఇస్తే వాళ్ళు కూడా అంటే ఇష్టంగా తినేదానికంటే తాగడం పిల్లల్లో కొంత ఇష్టంగా ఉంటారు. అందుకోసమే మనకి ఎక్కువ ఇప్పుడు చూడండి బయటకు వెళ్ళినప్పుడు మిల్క్ షేక్ అంటారు, ఫలూడా అంటారు, రకరకాలు. ఇది సాలిడ్కి ఎక్కువ, సెమీ సాలిడ్కి ఎక్కువ ఇష్టపడుతుంటారు పిల్లలు, తినటం తక్కువ ఇష్టపడుతుంటారు. సో మనకు కూడా అట్లా క్రియేటివ్గా సమ్మర్లో కొంత ఎనర్జెటిక్ డ్రింక్ లాగా వాళ్ళకి రాగి జావ కానీ, లేదంటే రకరకాల షేక్స్ అట్లాంటివి మనం కూడా ట్రై చేయవచ్చు. అలా ట్రై చేసి మన పిల్లలకి ఇచ్చినప్పుడు పేరెంట్స్లో కూడా అమ్మ ఏదో క్రియేటివ్గా చేస్తుంది, నచ్చుతుంది. వంట చేసినప్పుడు పిల్లల్ని కూడా చిన్న వంట చేసినప్పుడు వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా ఏ వస్తువులు దాన్ని అవసరం, ఏది ప్రిపరేషన్కి ఎంత టైం పడుతుంది, ఫుడ్ని ఎందుకు తినాలి, వేస్ట్ చేయకుండా ఉండాలి అని చెప్పి ఫుడ్ మీద కొంత ఇంట్రెస్ట్ పెరుగుతుంది. చిన్న పనులు చేసినప్పుడు సపోజ్ కూరగాయలు కట్ చేస్తున్నారు, షార్ప్ నైఫ్ కాకుండా ఇప్పుడు కొత్తిమీర తెంపి ఇవ్వటం, కరివేపాకు తుంచటం, అది బాక్స్లో కంటెంట్స్ స్టోర్ చేయటం. సో ఆ ఫీలింగ్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు బెండకాయలు కట్ చేయటం చాలా ఈజీ పని. సో వాళ్ళకి ఏంటంటే ఆ బెండకాయలు ఎట్లా కట్ చేయటం, సో కట్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆ క్వాలిటీ టైం మనతో పాటు వాళ్ళు కూడా స్పెండ్ చేస్తారు. వాళ్ళకి ఒక రకంగా తెలుస్తుంది ఆ వెజిటబుల్, ఒక్కొక్క వెజిటబుల్కి ఒక్కొక్క ఫీల్ ఉంటుంది టచ్ చేయటం. సో ఆ టచ్ చేయగలుగుతారు. ఏది ఉప్పు, ఏది పసుపు, ఏది ఆయిల్ వీళ్ళందరికీ తెలుస్తుంది. పూర్తిగా వంట దగ్గర వదిలేయటం కాదు, అట్లీస్ట్ వాళ్ళకి అంత ప్రాసెస్, కుకింగ్ ప్రాసెస్ తెలుసుకుంటే వాళ్ళకి ఈజీగా అవుతుంది. ఇదన్నీ తెలుసుకున్నప్పుడు వాళ్ళకి ఏంటి ఫుడ్ మీద ఒక ఇంట్రెస్ట్, ఇది తినాలి, ఇది మంచిది. ఇప్పుడు సపోజ్ టర్మరిక్ ఇస్తారు, అది ఇచ్చినప్పుడు మనకి ఇది ముందు ఏమని చేస్తాం, పెద్దవాళ్ళు దెబ్బ తగిలితే ముందు పసుపు పెట్టు అంటారు. ఎందుకు? యాంటీసెప్టిక్ కింద అది డీల్ చేస్తారు. సాల్ట్ ఎందుకోసం వేస్తారు? బాడీలో సోడియం లెవెల్ ఇంక్రీజ్ చేయటం. సో సోడియం సాల్ట్లో ఉంటుందని. ఆయిల్ ఎందుకు?